దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 269. మహర్షి కన్న తండ్రి రాజశేఖర్ అని అనుమానంతో ఉన్న అవంతి ఏం చేయబోతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మహర్షి ఒంటి మీద షర్టు తొలగిపోగానే అదే పుట్టిమచ్చ మళ్ళీ ఇక్కడ అవంతి కంట పడుతూ, నా అనుమానం నిజమే అనిపిస్తుంది. మహర్షి గారి తండ్రి ఆ రాజశేఖర్ అనిపిస్తుంది అన్న ఆలోచనకే అవంతికి రాజశేఖర్ మీద కోపంతో కళ్ళు ఎర్రగా మారుతుంటాయి. మహర్షి షర్టు విప్పి పక్కకు పెట్టి అవంతి వైపు చూస్తాడు. తను నార్మల్లో లేదని అర్థమై పుట్టిమచ్చ వైపే చూస్తున్న తనని గమనించి, ఏమైంది సూర్యకాంతం? అలా ఉన్నావు? ఈ పుట్టిమచ్చేదో ఇప్పుడే చూస్తున్నట్టుగా అలా చూస్తున్నావేంటి? రోజూ చూస్తూనే ఉన్నావు కదా! అని అడుగుతాడు. హా! రోజు చూస్తున్నాను. కానీ ఇప్పుడింకా కొత్తగా అనిపిస్తుంది అంటూ దగ్గరకొచ్చి ఆ పుట్టిమచ్చని తడుముతూ, పుట్టుమచ్చలో ఏ కాస్త తేడా కూడా లేదు. అక్కడ రాజశేఖర్ గారికి ఎలా ఉందో ఇక్కడ మహర్షి గారికి అలాగే ఉంది అని తనలో తను అనుకుంటుంది. చేయి పెట్టి తడుముతున్న తనను చూసి, అసలు ఏమైంది సూర్యకాంతం నీకు? అని అడుగుతాడు మహర్షి. అబ్బే! ఏమీ లేదు మహర్షి గారు. మీరు కాఫీ అడిగారు కదా! వెళ్ళి తీసుకొస్తాను. మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఆ రూముల నుండి బయటపడుతుంది. మహర్షి తన ప్రవర్తనని ఆ క్షణం నిర్లక్ష్యంగా వదిలేసి నవ్వుతూ టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. అవంతి కిచెన్‌లోకి వెళ్తుంటే, ఏమైనా కావాలా మేడం? అంటూ జయ ఎదురొస్తుంది. మహర్షి గారు కాఫీ అడిగారు అని అంటుంది. తీసుకురమ్మంటారా? అని అడుగుతుంది జయ. హా! వెళ్ళి తీసుకురా అని చెప్తుంది. సరే మేడం అని చెప్పి జయ కిచెన్‌లోకి వెళ్తుంటే, మహర్షి తన చేతితోనే కాఫీ తీసుకురమ్మని చెప్పడం గుర్తొచ్చి, నువ్వొద్దులే జయ. వేరే పని ఏమైనా ఉంటే చూసుకో. నేను వెళ్లి కాఫీ కలుపుతాను అని అంటుంది. సరే మేడం అంటూ తడబడుతూ కనిపిస్తున్న అవంతిని జయ కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవంతి కిచెన్‌లోకి వెళ్ళి ఆలోచిస్తూ, ఎన్నోసార్లు మీకు రాజశేఖర్ గారికి గొడవలు ఏంటి అని మహర్షి గారిని అడిగాను. కానీ ఎప్పుడూ కూడా సరైన సమాధానం చెప్పకుండా ఏవో బిజినెస్ గొడవలంటూ దాటేస్తూ వచ్చారు. అయితే వీరిద్దరి మధ్య శత్రుత్వానికి కారణం నా అనుమానమే కావచ్చా? అసలు నా అనుమానం నిజమేనా? మహర్షి గారి తండ్రి రాజశేఖర్ గారేనా? పుట్టుమచ్చలు సేమ్ ఉన్నంత మాత్రాన తండ్రి కొడుకులు అయినట్టే అని నేననుకోవడంలో ఏమైనా పొరపాటు ఉందా? ఏమో! ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఆ కన్‌ఫ్యూజ్‌లోనే కాఫీ కలుపుతుంటుంది. కాసేపటికి కాఫీ కప్పుతో కిచెన్ నుండి బయటకొచ్చేసరికి మహర్షి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లో కూర్చొని ఏదో బుక్ తిరిగేస్తున్నాడు. కాఫీ కోసం ఇంతసేపు వెళ్ళావేంటి సూర్యకాంతం? అంటూ కాఫీ కప్పుతో వస్తున్న తనని చూస్తుంటాడు. అది కాఫీ పౌడర్ కనిపించకపోయేసరికి లేటయింది అంటూ నోటికొచ్చింది చెప్పి కాఫీ అందిస్తుంది. మహర్షి కాఫీ సిప్ చేసి ఆశ్చర్యంగా తన ఫేస్ చూసి, ఇదేంటి మంచి కాఫీ తీసుకురమ్మంటే షుగర్ లేని చప్పటి కాఫీ తీసుకొచ్చావు అని అడుగుతాడు. అయ్యో! షుగర్ ఎయలేదా? మర్చిపోయానట్టుంది. ఆ కాఫీ పక్కకు పెట్టండి. ఇంకొక కాఫీ కలుపుకొని వస్తాను అని అంటే, తన కన్‌ఫ్యూజన్ గమనిస్తూ, కాఫీలో షుగర్ లేకపోతే కాఫీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. షుగర్ తీసుకొచ్చి వేయొచ్చు అని అంటాడు. ఓహ్! అవును కదా! మర్చిపోయాను. ఇప్పుడే షుగర్ తెస్తాను అని చెప్పి వెళ్తుంది. నా సూర్యకాంతానికి ఏదో అయింది అని మహర్షి అనుకుంటూ ఉండగా అవంతి షుగర్ డబ్బాతో వచ్చి షుగర్ వేస్తుంటుంది. కన్‌ఫ్యూజన్‌లో షుగర్ స్పూన్ మీద స్పూన్ వేయడం చూస్తూ, ఏంటి సూర్యకాంతం ఇది? నాకు ఈ వయసులోనే షుగర్ తెప్పియాలని చూస్తున్నావా ఏంటి? ఆ షుగర్ వేయటం ఏంటి? అని అడుగుతాడు. ఆ మాటలకి తను తడబడుతూ అసలు ఎన్ని స్పూన్లు షుగర్ వేసిందో తనకే అర్థం కాక
ఏమైంది మహర్షి గారు? అని అడుగుతుంది. మహర్షి ఆ కాఫీ తాగడానికి కుదరదని పక్కకు పెట్టి, ఒక్క స్పూన్ షుగర్ వేయాల్సింది 5 స్పూన్స్ షుగర్ వేశావు అని అంటాడు. ఓహ్! మర్చిపోయాను. ఉండండి మళ్ళీ కాఫీ తీసుకొనొస్తాను అని వెళ్ళబోతుంటే, ఏ కాఫీ కలుపుకొని రావద్దు గానీ, ముందు ఇలా వచ్చి కూర్చో అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి, అవంతి చేపట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని, తన చేతిలో ఉన్న షుగర్ డబ్బా తీసి పక్కకు పెడుతూ, "అసలేంటి అలా ఉన్నావు? ఏంటా కన్‌ఫ్యూజన్? ఏదైనా సమస్యనా?" అని అడుగుతాడు. "ఆహా! అదేమీ లేదు మహర్షి గారు" అని అంటుంది తడబడుతూ. "మీ చెల్లెలింటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వొక విధంగా ప్రవర్తిస్తున్నావు" అని అంటాడు. అవంతి కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి, "అసలు వారింటికి మీరు కూడా రావాల్సింది. మీరు రాలేదని గౌతమ్ చాలా ఫీలయ్యాడు" అని అంటుంది. "నిన్ను పంపించడమే ఎక్కువ" అని అంటాడు. "ఏం? ఎందుకలా అంటున్నారు?" అని గుచ్చి గుచ్చి అడుగుతుంది. ఎందుకంటే ఏం చెప్పను. మొదట్నుంచి వాళ్ళకి నాకు పడదు కదా! అని తడబడుతూ చెప్తాడు. ఆ తడబాటుని అవంతి కొత్తగా గమనిస్తూ, "అసలు మీకు పడంది గౌతమ్‌తోనా? రాజశేఖర్ గారితోనా?" అని ప్రశ్నిస్తుంది. "గౌతమ్‌తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఉన్నదల్లా ఆ రాజశేఖర్‌తోనే" అంటూ ఆ పేరు చెప్పడానికి కూడా కోపంగా పలుకుతాడు. ఆ కోపాన్ని కూడా ఈ సూర్యకాంతం గమనిస్తూ, "అసలు మీకు రాజశేఖర్ గారు అంటే అంత కోపం ఎందుకు?" అని అడుగుతుంది. "బిజినెస్‌లో గొడవలని ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా! మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి?" అని అంటాడు. "నేనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీకు బిజినెస్‌లో ఆ ఒక్క రాజశేఖర్ గారితో తప్ప ఎవరితోనూ శత్రుత్వం లేదు. అందరితోనూ కలుపుకొని వెళ్తారు. కానీ ఒక్క రాజశేఖర్ గారితో మాత్రమే ఎందుకు శత్రువుగా ఉంటున్నారు?" అని అడుగుతుంది. తన ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక మహర్షి తడబడుతూ, అందరి మనుషులు అందరికీ నచ్చాలని లేదు కదా అవంతి. అలాగే అతను అంటే నాకు నచ్చదు అంటూ మాటలు వెతుక్కుంటూ తడబడుతూ చెప్తాడు. మహర్షి ఎప్పుడు రాజశేఖర్ గురించి చెప్పినా పట్టించుకోలేదు కానీ, ఈసారి మాత్రం ప్రతి ఎక్స్‌ప్రెషన్ గమనిస్తూ, ఇంతకు ముందు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తాన్య ఆ ఇంటికి కోడలైంది కదా! ఇప్పుడైనా వాళ్ళతో బంధుత్వంగా ఉండొచ్చు కదా! అని కావాలని ప్రశ్నిస్తుంది. ఏమైంది అవంతి నీకు? తాన్య ఆ ఇంటి కోడలైతే నేను బంధుత్వంగా ఉండాల్సిన అవసరం ఏముంది? నువ్వు నీ పిచ్చివాగుడు అంటూ కాస్త కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ నా అనుమానమే నిజమై మహర్షి గారు నాకు చెప్పాలనుకుంటే చెప్పేవారు. నాకు చెప్పదలుచుకోకే దాచిపెడుతున్నారేమో అనిపిస్తుంది. మహర్షి గారి అనుమతి లేకుండా బెనర్జీ బాబాయ్ కూడా ఏమీ చెప్పడు. నా అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఎలా? అని లేచి అటూ ఇటూ తిరుగుతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, తనకి ఆలోచన వస్తూ తన పెదాల మీద డీఎన్ఏ అనే అక్షరాలు కదులుతాయి. యెస్! ఇద్దరు శాంపిల్స్ తీసుకొని డీఎన్ఏ చేయిస్తే నా అనుమానాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఒకవేళ నా అనుమానమే నిజమై రాజశేఖర్ గారు మహర్షి గారికి కన్న తండ్రి అయితే, మా అత్తగారి జీవితం అలా కావటానికి కారణమైన ఆయన్ని ఊరికనే వదలకూడదు అని కోపంగా అనుకొని, ఆ రోజు ఒక ప్రాస్టిట్యూట్‌గా గంగ జగన్‌తో గడుపుతున్నప్పుడు తను అనుభవించిన నరకం చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళలో టపటపా కన్నీళ్లు కారిపోతాయి. ఆ కన్నీళ్లు తుడుచుకొని ఎదురుగా ఉన్న జీవన గారి ఫోటోని చూస్తూ, నిజాలు తెలియకుండా, సాక్ష్యాలు లేకుండా అనవసరంగా ఒక వ్యక్తిని అనుమానించడం కూడా పొరపాటవుతుంది. నా అనుమానంలో ఎంత నిజం ఉంది అనేది ఒక డీఎన్ఏ టెస్ట్ ద్వారా కాక ఇక ఏ రకంగానూ తెలిసే దారి కనిపించడం లేదు. కానీ మహర్షి గారి శాంపిల్స్ అయితే ఏదో ఒక విధంగా తీసుకోవచ్చు కానీ రాజశేఖర్ గారి శాంపిల్స్ ఎలా తీసుకోవాలి అని అనుకొని ఆలోచిస్తుంటుంది. ఆ రోజు నైట్ మహర్షి హోటల్ రూమ్‌లో ఉంటే
అవంతి అదే ఆలోచనలతో నిద్రపోకుండా సోఫాలో కూర్చొని, ఒకవేళ తాన్యాకి నా అనుమానాల గురించి చెప్పి రాజశేఖర్ గారి శాంపిల్స్ తీసుకుని రమ్మని చెప్తే అని ఆలోచించుకొని, వద్దు, నిజాలు తెలియకుండా వారిని అనుమానించి ఒకవేళ నా అనుమానం కరెక్ట్ కాకపోతే తాన్యాన్ని బాధపెట్టినట్టు ఉంటుంది. ఎవరికీ తెలియకుండానే వారిద్దరి శాంపిల్స్ తీసుకుని డీఎన్ఏ టెస్ట్ చేయించాలి. కానీ ఎలా అని అనుకొని రేపు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగైనా రాజశేఖర్ గారి శాంపిల్స్ సేకరించాలి అని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు మార్నింగ్ టైం 7 అవుతుండగా మహర్షి ఇంటికొచ్చి సోఫాలో కూర్చొని ముందు ఉన్న టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసుకొని చదువుతూ, అవంతి, కాఫీ తీసుకురా అని పిలుస్తుంటాడు. మేడం ఈరోజు ఇంకా కిందికి రాలేదు సార్. బహుశా ఇంకా నిద్ర లేవలేదట్టుంది అంటుంది జయ. ఇంకా నిద్ర లేవకపోవడమేంటి అని చేతిలో ఉన్న పేపర్ పక్కకు వేసి తన కోసం పైకి వస్తుంటాడు. రూంలోకి వచ్చేసరికి అవంతి ఆ ఆలోచనతోనే సోఫాలో పడుకొని నిద్రలో ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు దాకా పడుకుంది? పైగా ఈ సోఫాలో పడుకుందేంటి అని అనుకొని దగ్గరకొచ్చి, సూర్యకాంతం అంటూ తన చెంప మీద చేయి పెట్టి పిలుస్తాడు. రాత్రంతా నిద్రలేని అవంతి నిద్రెక్కలతో కళ్ళు తెరిచి మహర్షిని చూసి, ఓ, మీరు వచ్చారా అంటూ లేచి కూర్చుంది. ఎప్పుడు లేంది ఇవాళ ఇంతసేపు పడుకున్నావేంటి అని అడుగుతాడు. అది ఏమో, అలా నిద్ర పట్టేసింది అని అంటుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి నిద్రపోలేదా అని అడుగుతాడు. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. ఎందుకు నిద్రపోలేదు? ఏమైనా ఆరోగ్యం బాగలేదా అంటూ తన నుదురు పట్టుకొని చూస్తున్నాడు. అదేం లేదు మహర్షిగారు, బాగానే ఉన్నాను అని అంటుంది. ఏంటో, నిన్నట్నుంచి నువ్వు కాస్త వింతగా కనిపిస్తున్నావు సూర్యకాంతం అని అంటాడు. నిజంగానే నాకున్న అనుమానాలతో పిచ్చిదాన్నయ్యేలాగా ఉన్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ అనుమానాలు తీర్చుకోకపోతే మనిషిని కాలేనట్టుగా ఉన్నాను అని తనలో తను అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మహర్షి. ఏమీ లేదు. ఇంతకీ మీరు ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్తారు అని అడుగుతుంది. అదేంటి, నన్ను ఆఫీస్‌కి ఉన్న పళాన తరిమేసేలాగా అలా అడుగుతున్నావు అని అంటాడు. అలా ఏమి అడగలేదు మహర్షిగారు. మామూలుగానే అడిగాను అని అంటుంది. ఎప్పుడైనా హోటల్ రూమ్ నుండి ఇలా వచ్చినప్పుడు ఆఫీస్‌లది ఏం లేదు, ఇవాళ ఇంటి దగ్గరే ఉండండి, నాతో టైమ్ స్పెండ్ చేయండి అనేదానివి. ఇవాళ ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్తున్నావని అడుగుతుంటే నాకు వింతగా అనిపిస్తుంది అని అంటాడు. అంటే ఇవాళ మీరు ఆఫీస్‌కి వెళ్ళకపోతే బాగుండనే ఉద్దేశంతోనే అడిగానులే మహర్షిగారు అని అంటుంది నోటికొచ్చింది చెప్తూ. మహర్షి తన్ను దగ్గర తీసుకుని, అయితే నీతోనే ఉండిపోనా అంటాడు నవ్వుతూ. అమ్మో వద్దు, మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోండి అంటూ మహర్షికి దూరం జరుగుతుంది. సూర్యకాంతం ప్రవర్తన టోటల్ వింతగా అనిపిస్తూ, అసలు ఏమైంది నీకు అని అంటాడు. మహర్షి తన ప్రవర్తనకి క్వశ్చన్ చేస్తుంటే అవంతి తడపడుతూ, నాకేమీ కాలేదు మహర్షి గారు. అంటే మీరు ఆఫీస్ వదిలేసి ఇంట్లో ఉంటే మళ్ళీ మీకు ఆఫీస్ వర్క్ ఎక్కువవుతుంది కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను అని అంటుంది. ఇవాళ పెద్దగా ఆఫీస్ వర్క్ కూడా ఏమీ లేదులే. ఇద్దరం కలిసి ఇవాళ సరదాగా బయటికి వెళ్ళొద్దాం అని అంటాడు. వద్దు మహర్షి గారు, నేనెక్కడికి రాను. మీరు బుద్ధిగా ఆఫీస్‌కి వెళ్ళండి అని అంటుంది. సరదాగా బయటికి వెళ్దామంటే బుద్ధిగా ఆఫీస్‌కి వెళ్ళంటావేంటి? ఎప్పుడు నువ్వే కదా బయటికి వెళ్దామంటూ ఫోర్స్ చేసేది. మరిప్పుడు నాకే నేను అడుగుతుంటే నువ్వు బెట్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు. అంటే మహర్షి గారు, నిన్నంతా బయట ఉన్నాను కదా, కొంచెం అలసిపోయి ఉన్నాను. అందుకే మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాము అని అంటుంది. సరే, నీకంత ఇబ్బందిగా ఉంటే ఏమీ వద్దులే, రెస్ట్ తీసుకో అని అంటాడు. మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారు కదా అని అడుగుతుంది డౌట్‌గా.
మళ్ళీ తను అడిగిన విధానానికి కొత్తగా చూస్తుంటాడు. అంటే వెళ్తున్నారా లేదా అని నిర్ధారించుకోవడం కోసం అడిగానులే మహర్షి గారు. ఊరికనే అడిగాను అని అంటుంది. ఆఫీస్‌లో పెద్దగా పని లేదని చెప్పాను కదా! గార్మెంట్స్‌కి వెళ్ళొస్తాను అని అంటాడు. అయితే మహర్షి గారు గార్మెంట్స్‌కి వెళ్ళి వచ్చేలోపు నేను అనుకున్న పని పూర్తి చేసుకోవాలి అని అనుకుని టవల్ తెచ్చి మహర్షికిచ్చి, గార్మెంట్స్‌కి వెళ్ళాలనుకున్నారు కదా! త్వరగా స్నానానికి వెళ్ళండి అంటూ వాష్‌రూమ్‌లోకి తోస్తుంది. అవంతి ప్రవర్తన మహర్షికి ఇంకా వింతగా అనిపిస్తూ, ఈ సూర్యకాంతానికి ఏదో అయింది అని అనుకుంటాడు. స్నానం చేసి వచ్చిన మహర్షిని గబగబా రెడీ చేసి కిందికి తీసుకొనొచ్చి టిఫిన్ పెడుతుంది. అలా మహర్షిని బయటికి పంపించే హడావిడిలో అవంతి ఉంటే మహర్షికి అదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. మహర్షి వెళ్ళిన తర్వాత తను కూడా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేయకుండా బయటకొచ్చి ఆటో ఎక్కుతుంది. మరి కాసేపటికి గౌతమ్ వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగి లోపలికొస్తుంది. అందరూ టిఫిన్ చేస్తుండగా అవంతి అలా రావటం అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అవంతి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? అనుకున్నట్టుగా అవంతి రాజశేఖర్ శాంపిల్స్‌ని సేకరిస్తుందా? అవంతి ద్వారా అందరికీ నిజం తెలియనుందా? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.